కాజీపేట దర్గా ఉర్సు ఉత్సవాలు మత సామరస్యానికి సోదర భావానికి ప్రతీకగా నిలుస్తున్నాయని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గంధం ఉత్సవాల్లో మంత్రులు అజారుద్దీన్, కొండా సురేఖ ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్న ఆయన కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఒకే వేదికపై కలిసి రావడం తెలంగాణ సంస్కృతికి నిదర్శనమని పేర్కొన్నారు. దర్గా అభివృద్ధికి అవసరమైన ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలించి నిధులు మంజూరు చేస్తుందని, వచ్చే ఉర్సు నాటికి అవసరమైన మౌలిక వస్తువుల అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ ప్రేమ, ఐక్యత, సోదర భావంతోనే సమాజం, దేశం అభివృద్ధి చెందుతుందని పేర్కొనగా, మంత్రి కొండా సురేఖ ముందుగా మనుషులం, ఆ తర్వాతే కులం, మతం అనే సందేశాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. मुबारकबाद देता हूँ। इंशाल्लाह उम्मीद करता हूँ इंशाल्लाह फिर नेक्स्ट टाइम जरूर आएंगे। और खुसरो भाई और जितने भी लोग हैं, उनके बेटे और जितने भी लोग यहाँ पे जो नाकेदा किए उनका मैं बहुत ప్రతి సంవత్సరం మనం ఈ విధంగా ఘనంగా నిర్వహించుకున్న ఈ ఉత్సవాలకు వచ్చినటువంటి పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు, పెద్దలు మంత్రివర్యులు అజారుద్దీన్ గారు, సురేఖ అక్క గారు, శాసనసభ్యులు ప్రకాష్ రెడ్డి గారు, సారన్న గారు, నాగరాజు గారు మరియు నా మిత్రుడు మనకు అందరు కూడా ఈ డివిజన్లో ఉన్నటువంటి అబూబకర్ గారు, మిగతా అందరూ కూడా కుసూర్ పాషా గారితో కూర్చొని చర్చించుకొని ఏ విధంగా చేయాలి అని ఒక ప్లాన్ చేసుకొని అన్ని డిపార్ట్మెంట్ని ఇన్వాల్వ్ చేసి నిన్న మొన్న కూడా ఈ రోడ్డు కానివ్వండి, శ్మశాన వాటికది కానివ్వండి, ఇవన్నీ కూడా కుసూర్ పాషా గారు అందరూ కూర్చొని డ్రింకింగ్ వాటర్ చూడండి. సహచార మంత్రులు అజారుద్దీన్ గారు, అదే రకంగా కొండా సురేఖక్క, స్వర్ణక్క, ఇంకా డిసిసిబి అధ్యక్షులు కుషుర్, మెయిన్ ఇంత అద్భుతంగా కొన్ని దశాబ్దాలుగా ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్న మిత్రులు పాషా అన్న గారికి మనస్ఫూర్తిగా, వారికి వారి టీంకి, సర్వ మతాల నుంచి ఇక్కడికి విచ్చేసిన గురువులు, పండితులు వారందరికీ, వివిధ స్టేట్స్ నుంచి డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చిన వారందరికీ కాజీపేట దర్గా పక్షాన మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ